హాయ్ అండి. ఈ క్లాత్ చూసారా ఎంత బాగుందో. క్లాతే కదండి, సారీ కలర్ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడు ఏ క్లాత్ మీద వేస్తున్నారు అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు కదా. నేనైతే కస్తూరి లేజర్ వాడుతున్నానండి. ఇదైతే క్లాత్ ఎంతో బాగుంటుందన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. కస్తూరి లేజర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అందరికీ కూడా చాలా సాఫ్ట్ క్లాత్లు అయితే ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు కదా వాడడానికి. అందులోకి మనకి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటి క్లాత్లు వాడితే చక్కగా శరీరానికి సాఫ్ట్గా అనిపించి మనం ఈజీగా వేసవకాలంలో కూడా చక్కగా కట్టేసుకోవచ్చు. అలా అని ఇంకే క్లాత్ల మీద పెయింటింగ్ బాగోదని కాదండి నేను చెప్పేది. ప్రతి క్లాత్ మీద వేసుకోవచ్చు. అయితే మన ఇష్టాన్ని బట్టి మనం ఆ క్లాత్ని ఎంచుకుని ఆ డిజైన్ ఎంచుకుని పెయింట్ వేసుకుంటే దాని లుక్కే వేరుగా ఉంటుంది. ఈ మేడం అయితే కొంచెం సాఫ్ట్గా ఉన్న క్లాత్ మీద వేయండి ఆ లుక్ వచ్చేటట్టు అని చెప్పేసి అన్నారనమాట. ఈ డిజైన్ అయితే ఎంచుకున్నారు. ఇంకా ఆవిడ సాఫ్ట్గా ఉన్న క్లాత్ అన్నారు కదా అని ఇంకా నేను ఇదైతే లేజర్ తీసుకున్నానండి. ఈ క్లాత్ అయితే ఎవరికైనా సూటబుల్గా ఉంటుందన్నమాట. మీలో చాలామంది ఏంటంటే థిక్ కలర్స్ మీద ఏ కలర్స్ సూట్ అవుతాయి అని చెప్పేసి అడుగుతున్నారు పెయింట్స్. అయితే నేను ఈ మధ్యకాలంలో అన్ని డార్క్ కలర్స్ ఎక్కువ పెయింట్స్ వేశాను కదండి శారీస్. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎలాంటి థిక్ కలర్ శారీ మీదైనా సరే మనం వేసే విధానాన్ని బట్టి ఏ కలర్ అయినా మ్యాచ్ అయిపోద్దండి. ఆ శారీని బట్టి మనం వేసుకునే స్టెమ్ని బట్టి మనం ఎంచుకోవడమే కలర్స్ అయితే. ఈ స్టెమ్కి వచ్చేసి లీవ్స్కి అయితే శాప్ గ్రీన్ యూస్ చేశానండి, షైనింగ్ పెయింట్సే. అలాగే 6 ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఇంకా 3 కలర్స్ వాడాను దీనికి. టూ ఫ్లవర్స్కి ఒక్కొక్క కలర్ చొప్పున నేను వేసేసాను అనమాట. పైన వచ్చేసి లైట్గా గోల్డ్తో షేడ్ ఇచ్చానండి. ఇంకా అవుట్లైన్ వచ్చేసరికి గోల్డ్ కోన్తో అవుట్లైన్ అయితే ఇచ్చేసానండి. అలాగే మిర్రర్స్ పెట్టానన్నమాట మధ్యలో. దానికైతే గ్లిటర్ యూస్ చేసి మిర్రర్స్ అటాచ్ చేసేసాను అనమాట.
ఇదిగోండి సారీ అయితే ఫినిష్ అయిపోయింది. మొత్తం వేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. పెద్ద పెద్ద స్టెమ్స్ మధ్యలో ఇలాగ చిన్నగా చిన్న చిన్న బుటీస్ లాగా స్టెమ్స్ వేసానమాట. అలాగే బార్డర్ వేయడం మీకు చాలాసార్లు చూపించాను కదా అని బార్డర్ వేయడం చూపించలేదు. ఇలా డార్క్ కలర్స్ సారీస్ మీద పెయింట్ వేసినప్పుడు గోల్డ్ బార్డర్ ఇచ్చామనుకోండి ఆ చీరకి చాలా లుక్ అనిపిస్తుంది అనమాట. మనం ఫ్లవర్స్లో వేసిన కలర్స్ వేస్తే అంతగా లుక్ ఉండదు. డార్క్ ఎప్పుడు కూడా గోల్డ్ తోటే మనం ఈ విధంగా అయితే మనం బార్డర్ ఇచ్చేయాలన్నమాట. ఇదిగోండి హ్యాండ్స్కి అయితే ఇలా సింగిల్ ఫ్లవర్ ఇచ్చి బార్డర్ ఇచ్చేసాను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.